ఈ లోకంలో పని తిండి కొరకు, భోజనం కొరకు, కడుపు కొరకు. ఈ లోకంలో పని మనందరం కడుపులో ఉన్నాం. ఈ కడుపు కొరకు మనం కొద్ది సమయం చేయాలి, మిగిలిన పని అంతా దేవుని కొరకు చేయాలి. అటు తరువాత ఆయనయు ఆయన తల్లియు, ముసలమ్మ గట్టిదే ఏమా, ముసలమ్మని ఎందుకన్నాను? ఆయనకు అప్పటికే 30 సంవత్సరాలు, అంతేగా. మొదటి సూచక క్రియ. ఆమెకి 20 వేసుకున్నా కానీ 30 ప్లస్ 20, 50 ఏళ్ళు వచ్చేసినాయి పెద్దమ్మకి. ఏ అమ్మకు? మరి అమ్మకు. ఒక పెళ్ళిలో పని చేసేలాగరా, అలసిపోయాను మీరు వెళ్ళరండి అందా? అనలా. ఆమె కూడా వెళ్ళింది. అటు తరువాత ఆయనయు ఆయన తల్లియు ఆయన యేసుక్రీస్తు వారికి సహోదరులు ఉన్నారని ఎంతమందికి తెలుసు? తెలుసుగా. బైబిల్ కాలేజీకి వెళ్ళిన వాళ్ళు 2-3 చేతులు ఎత్తారు, మిగిలిన వాళ్ళు తెలియట్లా. మరియా కన్యగా ఉన్నది, ఎంగేజ్మెంట్ అయింది, ప్రదానము చేయబడింది, వివాహము కాలేదు. బైబిల్లో చాలా క్లియర్గా ఉంది, వారు ఏకము కాకమునుపు అని. అప్పుడు యేసయ్య పుట్టాడు, కన్యకు పుట్టాడు. ఆ తరువాత మరియ యొక్క వివాహము జరిగింది. ఎవరితో? యోసేపుతో. అప్పుడు తరువాత పుట్టిన బిడ్డలు ఎవరెవరు? యాకోబు, యోహాను, యేసుక్రీస్తు వారి యొక్క సహోదరులు. దేవునికి స్తోత్రం. తెలుసా ఈ సంగతి? కొద్దిమందికి తెలియకపోవచ్చు. అందుకని ఏమన్నాడు? ఆయన సహోదరులను, ఆయన తల్లియు, ఆయన శిష్యులను. గొప్ప సంగత కాదా అండి? బయట వాళ్ళు 100 మంది వస్తారు, వాళ్ళు రావడం వేరు, మన సొంత తమ్ముడు రావడం వేరు. బయట వాళ్ళు 100 మంది వస్తారు, వాళ్ళు రావడం వేరు, సొంత అన్న రావడం వేరు, సొంత కుటుంబ సభ్యులు. బయట వాళ్ళందరూ గొప్పగా నిన్ను చూస్తారు, మీ కుటుంబంలోనో అయ్యా ఇవి అంటారు. సొంత వారిలో గొప్ప సంగతి ఏంటంటే, మరియతో కూడా యేసయ్యతో కూడా 2 సహోదరులు వెంబడించారు. శిష్యులలో వారు కూడా ఉన్నారు. గొప్ప సంగతే కదా? గొప్ప సంగతి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కపెర్నహూమునకు వెళ్ళి అక్కడ కొన్ని దినములు. ఆ మాట నాకు ఇష్టమైన మాట, అందులో మర్మము కలదు. చెప్పితే లేదు, ఇద్దరు రైటేలే. ఎట్లా? పని జరగాలంటే కొన్ని దినములు ఉండాలి. మా హాస్టల్ పేరెంట్స్ ఉన్నారు, అంటే పేరెంట్స్ కాకపోయినా గార్డియన్స్ అనుకోండి. తండ్రి చనిపోతే, తల్లి చనిపోతే, మామలు, అత్తలు, పిన్నిలు, బాబాయిలు, అమ్మమ్మలు, నానమ్మలు వాళ్ళని తెస్తారా, ఇక్కడ పెడతారా. ఇక వాడికి ఇక్కడ నచ్చదు. ఎందుకు నచ్చదు? సెల్ ఫోన్ లేదు అమ్మా, టీవీ లేదు. ఇంటికాడైతే వాడు ఆడింది ఆట, పాడింది పాట, బజార్లోకి వెళ్ళొచ్చు, గోళీలు ఆడొచ్చు, ఏదైనా. ఇక్కడ కుదురుద్దా? కుదరదు. చదువుకోవాలి కాబట్టి వాడికి నచ్చదు. నేను ఇక్కడ అంటాడు. వీళ్ళు ఉన్నారుగా డిగ్రీ బ్యాచ్కి, వీళ్ళు పెద్ద పనికి మాలిన వాళ్ళు అని ఎందుకన్నానంటే, వాళ్ళ జీవితాలు పాడు చేసే విషయంలో వీళ్ళు పుణ్యం కట్టుకుంటున్నారు. వాడికి ఫోన్ ఇవ్వకుండా ఉంటే వాడు ఇక్కడే ఉండేవాడు. ఎప్పుడైతే ఫోన్ ఇచ్చారో ఇక ఏడిసేస్తే, అమ్మో నా కూతురు చచ్చిపోయిందని అక్కడ వేస్తే, అమ్మో నా బిడ్డకి ఎన్ని బాధలు వచ్చినాయో అని రయ్యన పరిగెత్తుకొచ్చేస్తుంది ముసలిది. పరిశుద్ధ బాబా ఉండనంటున్నాడయ్యా, తీసుకెళ్ళిపోతాలయ్యా, చెట్టుకు కాయలు బోరువా అని హెవీ డైలాగులు కొట్టి ఆయన తీసుకుపోద్ది.
వాడు 4 ఏళ్ళు 3 ఏళ్ళు అయిన తర్వాత అక్కడిక పగలే సుక్కలు చూపిస్తాడు. ఏమి లేకుండా మైక్రో ఏమంటారు దాన్ని, స్కోప్ లేకుండా, టెలిస్కోప్ లేకుండా. అయ్యా నీకు దండం పెడతాను, పిల్లోడు 10కి వచ్చాడు చేర్చుకుంటావా? పీకల దగ్గర వస్తున్నాడు, ఊరంతా తిరుగుతున్నాడు అడ్డగాడిదిలాగా, ఎట్లా? వాడు ఇక్కడ కొద్ది దినములుంటే, పాయింట్ చెప్తాను ఇక్కడ మీరు వినండి. ఒక కల్చర్ నుండి మరొక కల్చర్కి వెళ్ళిన తర్వాత, ఆడపిల్లల వివాహం అయిన తర్వాత, ఒక స్కూల్ నుండి మరొక స్కూల్కి వెళ్ళిన తర్వాత, ఒక కాలేజ్ నుండి మరొక కాలేజీకి వెళ్ళిన తర్వాత సుమారు అడ్జస్ట్ అవ్వడానికి 3 నెలలు పడుతుంది. ఎన్ని నెలలు చెప్పండి? 3 నెలలు పడుతుంది. 3 months. మీరైనా ఒక బైబిల్ స్కూల్కి వెళ్ళినప్పుడు, ఒక కాలేజీకి వెళ్ళినప్పుడు, అత్తగారింటికి వెళ్ళినప్పుడు అక్కడున్న నూతనమైన సంగతులు, నూతన వ్యక్తులు, నూతనమైన అట్మాస్ఫియర్, వాతావరణం, అక్కడున్న నీళ్లు మీకు పడడానికి కొంత టైము పడుతుంది. ఈ లోపుగా మీరు పరిస్థితి అనుకూలించినా చెప్పండి, అనుకూలించక పోయినా ఓర్చుకోవాలి. మన బుడ్డమ్మని ఎక్కడ విజయవాడలో చేర్చాం. ముందు అస్సలు ఉండనంటే ఉండనని మారం పెట్టింది. నేను ఉండమ్మా, నేను ఇక ఆడవాళ్ళ సంగతి మీకు తెలియదు ఏముంది, కరిగిపోద్దుగా గుండె. అమ్మిని ఉండమ్మా అని కాసేపు బ్రతిమలాడటం, తర్వాత సరేలే నేను డాడీ చెప్తాను అన్నావా, అక్కడ ఆశల చిగురింపు వస్తుంది. డాడీకి చెప్పొద్దు, మెల్లిగా లైన్ చేస్తే ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇస్తూ కుదిరినా కుదరకపోయినా, నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా, ఈ నెలుండు, మరొక నెలుండు, ఇంకొక నెలుండు, అట్లా 2-3 నెలలు జరుపుకొచ్చాం. ఆ తర్వాత మెల్లగా కుదుట పడింది. ఇప్పుడు మొన్న మీటింగ్కి వచ్చిందా, 3-4 రోజులుండి, అమ్మో అసలు మా కాలేజీ అది ఇది, అక్కడంతా హీరోలు పెద్ద పెద్దోళ్ళు ఉంటారు, నేను వెళ్ళిపోవాలి డాడీ అంటుంది. కాస్త ఉండమ్మా 2 రోజులు, బెంగదేరలేదంట మమ్మీ కంటే. కాదు, అసలు మీకు తెలియదు అని చెప్తాను. ముందులో మనం సెట్ చేస్తే వాళ్ళే మనకి బోధిస్తారు. కొంచెం సమయం గడపడంలో ఆశీర్వాదం ఉంది.